ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 14లోకి వచ్చాం. థీమ్ వచ్చేసి శాంతి హృదయం, కలవరంలో కూడా స్థిరత్వం. వాక్యం ఫిలిప్పు 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. మన హృదయం మారాలి అంటే ఎప్పుడూ కన్నీళ్ళు, పశ్చాత్తాపం మాత్రమే కాదు, శాంతి కూడా ఒక మార్పు. మన చుట్టూ కలవరం ఉండొచ్చు, కుటుంబ సమస్యలు, భవిష్యత్ ఆందోళన, ఆర్థిక ఒత్తిడి, సేవలో నిరుత్సాహం. కానీ శాంతి హృదయం అంటే సమస్యలు లేకపోవటం కాదు, సమస్యల మధ్యలో కూడా కలవరపడకపోవటం. కలవర హృదయం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ ఆందోళన, చిన్న విషయానికే భయం, నిర్ణయాల్లో గందరగోళం, దేవుని మీద పూర్తి విశ్వాసం లేకపోవటం. శాంతి హృదయం ఎలా వస్తుంది అంటే ప్రార్థన ద్వారా, ఆందోళనలు అన్నీ దేవునికి అప్పగించటం వల్ల, కృతజ్ఞత ద్వారా, దేవుణ్ణి ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండాలని మనం మాట్లాడుకున్నాం కదా. కృతజ్ఞత ద్వారా, దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవటం ద్వారా. ఇంతకుముందు దేవుడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేసి ఉంటాడు. అవన్నీ ఎన్నో మాటలు కూడా ఆయన నీకు ఇచ్చి ఉంటాడు. వాగ్దానాలన్నీ నీకు ఎన్నో నెరవేర్చే ఉంటాడు. అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోవటం వల్ల శాంతి హృదయం అనేది వస్తుంది. మన నియంత్రణలో లేని విషయాలను వదిలేయటం, దేవుని చేతికి విడిచిపెట్టడం. ఉపవాసంలో శాంతి. ఉపవాసం చేస్తున్నప్పుడు మనసు అలసిపోవచ్చు, కానీ శాంతి హృదయం ఇలా అంటుంది, దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన సమయం సరైనదే. ఆలోచించండి, నా హృదయం కలవరంతో నిండి ఉందా, లేక దేవుని సమాధానంతో కాపాడబడుతుందా? ఈరోజు సమాధానం లేక ఎంతోమంది సూసైడ్ అటెంప్ట్ అనేసి ఎంతోమంది చేసుకుంటున్నారు. సమాధానం లేకనే, శాంతి లేకనే. వాళ్ళ హృదయాల్లో ఎంత సంపాదన ఉన్నా, ఏమున్నా సమాధానం అనేది వాళ్ళ హృదయంలో లేకపోతే, కలవరము వాళ్ళ జీవితాల్లో ఉంటే కన్ఫ్యూజన్లో ఉండి జీవితాన్ని ఎలా ముగించాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. అయితే నువ్వు నేను ఆ రీతిగా ఉండకూడదు. దేవుడు ఎవరో అని తెలిసిన నీకు నాకు నీ ప్రతి ప్రాబ్లంని ఆయన పాదాల చెంతకు పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆ ప్రాబ్లాన్ని ఎలా చెయ్యాలనే ఆలోచన కూడా నీకు దయచేస్తాడు. కాబట్టి ప్రార్థన పూర్వకంగానే నువ్వు ముందుకు కొనసాగించు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ డే 14వ తారీఖున నువ్వు ఎంత కలవరం వచ్చినా నువ్వు స్థిరంగా ఉండాలి, ఎందుకంటే ప్రభు నీతో ఉన్నాడు అని. ఈ చిన్న లిరిక్ విందాం. కలవరమే కలిగినను, శోధనలే ఎదురైనను, ఎన్ని బాధలైనను నీవే నన్ను రక్షించెదవు. కలవరమే కలిగినను, శోధనలే ఎదురైనను, ఎన్ని బాధలైనను నీవే నన్ను రక్షించెదవు. నీ కృపయే చాలయ్యా యేసయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా, నీ ప్రేమ చాలయ్యా. కళ్ళు మూసుకున్నట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడు, 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 మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రమును చెల్లించుకుంటున్నాను నా తండ్రి. దేవా, నిజమే ప్రవ్వా, సమాధానపరచువారు ప్రవ్వా ధన్యులు, వారు దేవుని బిడలన పరచబడుదురు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా. అయ్యా, మా వలన తండ్రి అక్కడ కలహము కానీ ఏమీ రాకుండా ప్రవ్వ నీ బిడలుగా మేము సమాధానపరిచేవారుగా ఉండాలి. శాంతి ప్రవ్వ నీ యొద్ద దొరుకుతుంది, సమాధానం, పీస్, నెమ్మది అన్నీ నీ యొద్ద దొరుకుతున్నాయి ప్రవ్వా. దేవా, నీ యొద్దకు వచ్చిన ఏ ఒక్కరిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదు నాయన ప్రవ్వ. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని సమాధానం, నీ శాంతినే వారికి అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు ప్రవ్వ. ప్రతి ఒక్కరికి నీ సహాయాన్ని దయచేసి ప్రవ్వా, నిజమే ఈ వాక్యం మా జీవితంలో ప్రవ్వ నెరవేర్పు.
ప్రతి విషయంలో కూడా ప్రభా యేసుక్రీస్తు వలన మా హృదయములకు మా తలంపులకు నీ వాక్యము నీ సమాధానమే కావలి ఉండులాగున నీ సహాయం మేము చూడాలి ప్రభా. ఆ కృప మా ఎడల నీ కనికరం మేము పొందుకొనులాగున సహాయం చేయమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.